నో ఏంది నా రూమ్ లో పిలుచుకొచ్చి ఏంది నా లైట్ ఆఫ్ చేసి చూడు మ్యాజిక్. ఓ ఈ లైట్ వేసి నాదే ఫోటో అందంగా ఉన్నా కదా. చార్జబుల్ లైట్ అనా? లేదు, అడాప్టర్ పెట్టాలా, చీకట్లో కూడా మడుస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు లైటింగ్ లో చీకట్లో కూడా ఇంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ ఊరికైనా కనపడుతుంది. లైట్ లైట్ కూడా వేసి చూపిస్తుంది. ఇంకా 2 లైట్లు ఇదిగో ఇంకా చూడు, ఇంకటే ఇంతే మొత్తం 4 లైట్లు వేసినావా? ఓకే, లైట్లు వేసినా కూడా ఇంత లైటింగ్ వస్తుంది అంటే చాలా గ్రేట్. చీకట్లో కూడా చాలా బాగా వస్తుంది. ఇందాక చీకట్లో అన్ని మామూలు ఎంత బాగా వచ్చిందో. సో ఇది చాలా అంటే చాలా ప్రీమియం లైటింగ్ అండి. ఇందులో మనం ఇట్లా మన పర్సనల్ ఫోటోలు చేసుకోవచ్చు. దీంతో పాటు దేవుని ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. మీరు చూసినట్లయితే ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఇచ్చినాము. అంటే తర్వాత చాలా మంది అనుకుంటున్నారు ఇది గ్లాస్ ఏమో పగిలిపోతుందని. పగిలిపోయే సీనే లేదు. దాంతో దీంతో కొడితే నా మీద కోపంతో నా మగ మీద కొడతాను కదా. ఫ్రేమ్ పగిలిపోయినా కూడా ఇది గ్లాస్ కింద పడి కాళ్ళ మీద పడతాయన్న టెన్షన్ ఉండదు. చూసుకోవచ్చు మీరు, 100% మంచి క్వాలిటీనే మెయింటైన్ చేస్తాం మనం. ఇది అక్రాలిక్ గ్లాస్ అండి, లోపల లైటింగ్ ఉంటుంది. కావాలని పగల కొడితే దానికి మనం ఏం చేయలేము. నార్మల్ గా అయితే మనకి సేఫ్ ఉంటుంది. ఎస్, కింద పడినా కూడా చీలిపోయేది ఉండదు, చిట్లిపోయేది. ఏదైనా చిన్న ఇట్లాంటి లైటింగ్ A4 సైజ్ కూడా ఇస్తాం కదా. చిన్నది A4 సైజ్, జస్ట్ ఈ సైజ్, ఇంచుమించు ఈ సైజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది లైటింగ్ ఫోటో. ఈ సైజ్ వస్తుంది, ఆ తర్వాత ఈ సైజ్ వస్తుంది. దీంతో పాటు మీ అందరికి తెలుసు కదా, ఇది రేడియం ఫ్రేమ్ అండి. చూసుకోవచ్చు మీరు, చీకట్లో మెడుస్తుంది. గ్రీన్ కలర్ లో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. లైట్ ఆన్ చేస్తే ఇట్లా ఉంటుంది, లైట్ ఆపేస్తే ఇట్లా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది. దీనికి ఛార్జింగ్ అట్రా ఏం అవసరం లేదు. మన లైట్ కింద ఛార్జ్ పెట్టుకుంటే ఆ లైట్ ఛార్జ్తోనే ఇది ఛార్జ్ అయిపోతుంది. లైట్తోనే ఇది రీఛార్జ్ అయిపోతుంది. జస్ట్ లైట్ ఫోకస్ కొంచెం చేస్తే చాలు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.